ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, మరలా మనతో మాట్లాడుతున్నారు. అయితే ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చదివినా కొత్త ఆంతర్యం దాగి ఉంటుందండి వాక్యంలో. అయితే ఈ యొక్క వాక్యం ఒకసారి మనం ఆలోచిస్తే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నప్పుడు నిలబడి ప్రార్థన చేసే ప్రతిసారి వారిని క్షమించినప్పుడే పరలోకమందు ఉన్నటువంటి మన యొక్క తండ్రి మన యొక్క పాపలను క్షమిస్తారంట. అయితే మనకు ఒకవేళ ఎవరైనా మనల్ని ఒకవేళ అసహించుకుంటే మనం ఏం చేయాలంటే, వాళ్ళు అసహించుకోవద్దు, కానీ దేవా వాళ్ళని క్షమించు ప్రభువా అని మనం వారి గురించి ప్రార్థించి విజ్ఞాపన చేసే వారి వల్లే ఉండాలి. అట్ ద సేమ్ టైం క్రీస్తు యొక్క ప్రేమ క్రియాత్మకంగా చూపించినప్పుడే పరలోకమందు ఉన్నటువంటి మన యొక్క తండ్రి మన పాపాలను క్షమిస్తారంట. అయితే ఈనాడు మనం ఎలా ఉంటున్నాం? ఎదుటివారి పాపాలను క్షమించేవారిలాగా ఉంటున్నాం, వారి యొక్క పాపాలు వేలు పెట్టి చూపించేవారిలాగా ఉంటున్నామా? లేకపోతే వాళ్ళని కూడా నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించినట్టు సొంత వారి వాళ్ళే ఎదుటివారిని ప్రేమించేటువంటి మనసు కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది నిజంగా మనం చెక్ చేసుకుంటూ నిజంగా అండి క్రీస్తుని పోలి నడవడానికే ప్రయత్నిద్దాము. ఈ యొక్క జీవితము క్రీస్తు కొరకై జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.